స్వాగతం. నా పేరు పవిత్ర. ముందుగా ముఖ్యాంశాలు. ప్రొద్దుటూరు మున్సిపల్ ఎన్నికల్లో తలెత్తిన వివాదం. టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య వివాదం. ఎన్నికలను వాయిదా వేసిన అధికారులు. సజావుగా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం. సభకు మొదటిసారిగా హాజరైన మంత్రి, ఇద్దరు ఎమ్మెల్సీలు. ఘనంగా డీసీసీ బ్యాంక్ చైర్మన్ పుట్టినరోజు వేడుకలు. రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు. ఎన్నికల్లో పులివెందులలో గెలవకపోతే రాజకీయ సన్యాసం చేస్తా, వేంపల్లిలో మీడియా ముందు వాగ్దానం చేసిన మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి. ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూసిన కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రసాభాసగా మారింది. దాడులు ప్రతిదాడుల మధ్య చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. బుజువాని ఓటు ద్వారా ఎన్నిక జరిపించాలని అధికారులు నిర్ణయించారు. ఎన్నికకు ఇరు వర్గాలకు చెందిన కౌన్సిలర్లు దాదాపు అందరూ హాజరయ్యారు. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి వర్గీయులు పోలీసులపై మరియు పోలీసులకు చెందిన వాహనాలపై రాళ్ల దాడి చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొంది. దీంతో పోలీసులు తమదైన శైలిలో చేసేదేమీ లేక ఆందోళనకారులపై లాఠీ చార్జ్ చేసి రాళ్లు విసురుతున్న వారిని తరిమారు. అయితే ఈ దాడుల్లో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. ఏది ఏమైనా ఉద్రిక్త పరిస్థితుల మధ్య మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడటం పట్ల రాజకీయ విశ్లేషకులు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. బుక్లాలో పంపించండి సార్, బుక్లాలో పంపించండి, బుక్లాలో అయిపోయింది. వాళ్ళకి చెప్పాల్సిన అవసరం మన ఇష్టం అది సార్. బుక్లాలో పంపించండి సార్, బుక్లాలో పంపించండి. కడప జిల్లా
జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం వాడివేడిగా జరుగుతుందనుకున్న సమావేశం కాస్త ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక కారణంగా సాదాసీదాగా జరిగింది. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి గైర్హాజరు కావడంతో సభలో ఏ రగడ లేకుండా సమావేశం ప్రశాంతంగా జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న సమస్యలను జెడ్పీటీసీలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన బద్వేల్ ఎమ్మెల్యే జయరాములు అధికారుల తీరు మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో పనులు పూర్తి చేయడంలో అధికారులు వివక్ష చూపుతున్నారని విమర్శించారు. కేవలం ఇప్పటి వరకు 10% పనులే పూర్తి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్యే ఇలా తన పనులు జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. నియోజకవర్గానికి ఎస్డిపి ఎస్డిఎఫ్ రెండు కలిపి 11,500 కోటి వచ్చిందండి. దానికి గాను 89 రోడ్లు శాంక్షన్ అయింది. ఈనాడుకు గ్రౌండింగ్ అని మాత్రం ఒక 10-12. ఎందుకు వారు చర్య తీసుకోవట్లేదో నాకు అర్థం కాదు. చెప్పండి ఎస్సీ గారు, ఏంటి వివక్ష ఏంటి? ఎందుకంటే నెగ్లెక్ట్ చేస్తున్నారు? మీ ఆఫీసు చుట్టూ ఎన్నిసార్లు తిరిగారు? ప్రాపర్ ఆన్సర్ వచ్చిందా మీ దగ్గరండి? మరి అటువంటి దుర్బుద్ధి లేకపోతే ఎందుకంటే మా పనులు ఆగిపోయినాయి. పెట్టారు ఆదర్శ పథకం పెట్టిలో పాపం చూపించారు. మీ నాయకులు పెట్టింటారు, మా నాయకులు పెట్టింటారు కాబట్టి దాంట్లో జరిగింది. కాబట్టి మీరు డీసీసీ బ్యాంక్ చైర్మన్ అనిల్ కుమార్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. డీసీసీ బ్యాంక్ ఆవరణంలో ఆయన పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి యువకులు పెద్ద ఎత్తున హాజరై తమ విలువైన రక్తాన్ని దానం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ అనిల్ కుమార్ రెడ్డి రైతుల కోసం ఎనలేని కృషి చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికే సహకార బ్యాంకు తరపు నుంచి రైతులకు లోన్లను మంజూరు చేయించి ఆయన వృధాశీనతను చాటుకున్నట్లు వివరించారు. మా యువ నాయకులు డీసీసీ బ్యాంక్ చైర్మన్ అనిల్ కుమార్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా జిల్లా యావత్ యూత్ అంతా ఎంతో ఆనందంగా రక్తదాన శిబిరాన్ని ముందుకు నడిపేదానికి అందరూ ముందుకు వచ్చారు. ఈ విధంగా అదేవిధంగా జిల్లా రైతాంగానికి ఎంతో రుణ సాయంగానే అందించిన మొదటి చైర్మన్ గారు మా అనిల్ కుమార్ రెడ్డి గారు. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఎంతో ముందుకు రావాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా తండ్రి బాటలో ఎంతో ముందుకు నడిపిస్తూ ప్రతి నాయకుని ప్రతి కార్యకర్తల దగ్గరకు తీసుకొని రాబోయే రోజుల్లో ఒక మంచి లీడర్ మాకు దొరికాడని చాలా సంతోషపడుతున్నాము. ఈ విధంగా మా చైర్మన్ గారు ఇంకా రుణాలు ఇచ్చేదానికి రైతులకు జిల్లాలో ముందడుగుగా నడుస్తున్నారు. రాబో శాసనసభ ఎన్నికలలో పులివెందుల నుంచి తాను తప్పక విజయం సాధిస్తానని మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన వేంపల్లి పట్టణంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2019 ఎన్నికలలో తాను గెలవకపోతే అవే తనకు చివరి ఎన్నికలు కానున్నాయని తెలిపారు. ఇప్పటికే పులివెందుల ప్రాంతానికి వీలైనన్ని అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటన చూస్తుంటే విజిటింగ్ ప్రొఫెసర్లా ఉందని దుయ్యబట్టారు. లక్షల చెట్లకు నీళ్లను ఇచ్చామని 1-2 చెట్లు ఎండిపోతే వాటిని సాక్షి పేపర్లో చూపించుకోవడం ఏంటని ఘాటుగా ప్రశ్నించారు. జగన్కు పులివెందుల అభివృద్ధి కన్నా ముఖ్యమంత్రి పదవిపైనే వ్యామోహం ఎక్కువ ఉందని ఆరోపించారు. గడిచిన 6 సంవత్సరాల నుంచి 2011లో నేను ఎమ్మెల్సీ అయినప్పటి నుంచి పులివెందుల నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక సమస్యలపైన పోరాటం చేయడమే కాకుండా ఈ ప్రాంతానికంతా కూడా అతి ముఖ్యమైనటువంటి సమస్య తాగునీరు, సాగునీరును కూడా కృష్ణా జలాలు సంపూర్ణంగా పులివెందుల ప్రాంతానికి పైడిపల్లి రిజర్వాయర్కి అయితేనేమి, చిత్రావతి బ్యాలెన్స్ రిజర్వాయర్కి తీసుకునేటువంటి చర్యలైతేనేమి, ఇక్కడ 24 గంటలు ప్రజల్లో మమేకమైపోయి వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకొని ఎప్పుడుకు వచ్చినటువంటి సమస్య ఆ రోజు కూర్చొని పరిష్కారం చేసే రకంగా 6 సంవత్సరాల పాటు మేము పోరాటం చేశాం. 2019 ఎన్నికలు గెలిస్తే రాజకీయాల్లో నేను కంటిన్యూ అవుతా. 2019లో ఏ కోసాన్ని నేను ఓడిపోవడం జరిగితే రాజకీయాల్లో మాత్రం నేను ఇంకా కొనసాగేటువంటి పరిస్థితి ఉండదు. నేను కొనసాగను కూడా. ఇది నాకు నేను వేసుకునేటువంటి ఒక గీటురాయి. అదే రకంగా పనిచేస్తా. ఈ 2 సంవత్సరాలు కూడా ఒక సామాన్య కార్యకర్త మాదిరి నేను ప్రయత్నాలు చేస్తా. ఈ 2 సంవత్సరాలు గడిచిన 6 సంవత్సరాల్లో నేను చేసేటువంటి అభివృద్ధి లేకుండా ప్రజలకు దగ్గరైనటువంటి ఆ కారణాలతోనే జనం లేకపోతా. వాళ్ళు గెలిపించినా ఓడగొట్టా. గెలిస్తే రాజకీయాల్లో కంటిన్యూ అవుతాం. లేని పరిస్థితిలో 2019లో ఓటమి జరిగితే మాత్రం ఇంకా నేను రాజకీయాల్లో కొనసాగేటువంటి సమస్య. ఆ చీనీ చెట్లను కూడా ఎట్లా కాపాడాలా,
అవసరమైతే ఆ చీనీ తోటలకంతా కూడా వాటర్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా ట్యాంకర్ల ద్వారా నీళ్లు తోలేదానికి కూడా రైతులకు ఆర్థికంగా సహాయం చేసి ఆ చెట్లను కాపాడాలని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రిని కోరినాను. ఆయన కూడా త్వరలోనే బహుశా మంగళవారం అని చెప్పి ఆయన డేట్ ఇచ్చారు. మరి మంగళవారము లేకుంటే ఒక 4-5 రోజుల లోపల ఈ ప్రాంతానికి తీసుకొని వచ్చి ఈ రైతులకు అందరికీ కూడా ఊరట కల్పించేటువంటి. కడప నగరంలో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ఎన్ఆర్ఐ అకాడమీని వెంటనే మూసివేయాలని ఏఐఎస్ఎఫ్ విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. వెంటనే ఈ అకాడమీని మూసివేయాలంటూ నిరసన చేపట్టారు. నగరంలోని 7 రోడ్ల కూడలి వద్ద అకాడమీ బ్యానర్లను చించి కాల్చివేశారు. అకాడమీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం విద్యార్థి నాయకుడు గంగా సురేష్ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ఈ అకాడమీని నడుపుతున్నారని తెలిపాడు. కనీసం 10వ తరగతి పాస్ కాని వారికి కూడా ఇక్కడ చేర్చుకుని క్లాసులు నిర్వహిస్తున్నారని స్పష్టం చేశారు. అసలు ఈ అకాడమీకి గుర్తింపు లేదని స్పష్టం చేశారు. గుర్తింపు లేని ఈ అకాడమీని నడిపి పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవాలని చూస్తే ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ ఎన్ఆర్ఐ అకాడమీని వెంటనే మూసివేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కడప నగరంలో ఎన్ఆర్ఐ కాలేజీని బ్రాంచ్ను ప్రారంభించారు. అయితే ఈ ఎన్ఆర్ఐ కాలేజీ బ్రాంచ్కు ఎటువంటి అనుమతి లేదు. ఎటువంటి అనుమతి లేకపోయినప్పటికీ కూడా అక్రమంగా అడ్మిషన్లు చేసుకుంటూ వేలాది రూపాయలు తల్లిదండ్రుల నుండి ఫీజులు లాగుతూ ఉన్నారు. దీన్ని చూసి చూడనట్టుగా ఆర్ఐఓ రవి గారు వ్యవహరిస్తూ ఉన్నారు. ఆర్ఐఓ గారిని వివరణ కోరగా ఎన్ఆర్ఐ కాలేజీకి అనుమతి ఉంది. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి విజయవాణి జూనియర్ కాలేజీని వాళ్ళు కొనుక్కున్నారు కాబట్టి ఈ అనుమతి వెంటనే కొనసాగుతుంది. కేవలం పేరు మార్పు కోసమే వాళ్ళు అప్లై చేశారని చెప్తా ఉన్నారు. పేరు మార్పు ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఎన్ని రోజులు పడుతుందని మేము ఒకటే అడుగుతున్నాం. కనీసం అనుమతి లేకోకుండా పేరు మార్చుకోకుండానే మార్పు కాకముందునే అక్రమంగా అడ్మిషన్లు చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారు. అనేక మంది తల్లిదండ్రులు ఇబ్బంది పెడతా అనేక మంది అక్రమంగా అడ్మిషన్లు పెడితే వాళ్ళకు అనుమతి వచ్చినా రాకపోయినా కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు అందులో కూడా మా దగ్గరికి ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం దగ్గరికి రావడం జరిగింది. కాబట్టి వాళ్ళ తల్లిదండ్రుల అభిప్రాయం మేరకు ఈరోజు ఎన్ఆర్ఐ నగరంలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐ బోర్డులను సించివేయడం జరిగింది. అదేవిధంగా ఆర్ఐఓ గారు ఒకటే చెప్తా ఉన్నాం, ఎన్ఆర్ఐ కాలేజీని యాజమాన్యం పైన వెంటనే చర్యలు చేపట్టి మీరు వెంటనే సీజ్ చేస్తారా, లేకపోతే కన్నా మేమే వెళ్ళి సీజ్ చేయాలా అని మేము ఒకటే తెలియజేస్తున్నాం. గతంలో కూడా ఆర్ఐఓ గారు అనేక ఇంటర్మీడియట్ కాలేజీల నుండి వేలాది రూపాయల డబ్బులు దోచుకున్నారు. ఎటువంటి అనుమతి లేకపోయినా కూడా కాలేజీకి అనుమతులు ఇచ్చి కాలేజీలు నడుపుతూ ఉన్నారు. కాబట్టి మేము ఈ సంవత్సరం ఒకటే చెప్తున్నాం, మీరు నీతికి నిజాయితీకి మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ వృత్తికి న్యాయం చేయ విధంగా ఎన్ఆర్ఐ కాలేజీ పైన చర్యలు చేపట్టాలని, లేకపోతే కన్నా మీరు సస్పెండ్ అయ్యేంత వరకు కూడా ఊరుకునే ప్రసక్తి లేదని ఆర్ఐఓ గారికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. కడప జిల్లాలోని టీడీపీలో ఉన్న సీనియర్ కార్యకర్తలకు న్యాయం చేయాలని కోరుతూ గత 3 రోజులుగా నగరంలోని ఎన్టీఆర్ కూడలి వద్ద టీడీపీ నేతలు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. కాగా నేడు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఉన్న నేపథ్యంలో దీక్షను పోలీసులు భగ్నం చేశారు. తెల్లవారుజామున బెటాలియన్తో వచ్చిన పోలీసులు దీక్షలో ఉన్న వారిని బలవంతంగా రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే వారు వైద్యాన్ని నిరాకరించి తమ దీక్షను కొనసాగిస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకు దీక్షను విరమించమని, అవసరమైతే తమ ప్రాణాలైనా అర్పిస్తామని హెచ్చరిస్తున్నారు. జిల్లాలో టీడీపీకి ఎన్నో ఏళ్లుగా పార్టీకి నమ్ముకుని ఉన్న తమకు కాకుండా కొత్తగా పార్టీలోకి వచ్చి ఆవేదన చేశారు. మేము టీడీపీ సీనియర్ కార్యకర్తలకి న్యాయం చేయాలని మేము న్యాయ పోరాటం గత 3 రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టినాము. మరి అదేవిధంగా నిన్న అంబేద్కర్ జయంతి రోజు మంత్రి గారు వచ్చారు, జిల్లా అధ్యక్షులు వచ్చారు, చాలామంది నాయకులు వచ్చిపోయినారు. టీడీపీ సీనియర్ కార్యకర్తలు ఎందుకు కూర్చున్నారు ఏమని పరామర్శించుకోకుండా కనీసం మహిళలు కూర్చున్నారని జ్ఞానం కూడా వాళ్ళకి లేకుండా ఇంతవరకు పరామర్శించకుండా ఈరోజు ఏదో జడ్పీ సమావేశాలు ఉన్నాయని రాత్రికి పోలీసు వాళ్ళని పంపించి 50 మంది పోలీసు వాళ్ళని పంపించి ఘాట్ నిద్రలో ఉండగా తెల్లారుజామున 3 నుంచి 3:30 ప్రాంతంలో వచ్చి అట్లా కుప్పబడినట్టు పడి పోలీసు వాళ్ళు మమ్మల్ని ఈడ్చుకొని వచ్చి రిమ్స్లోకి వచ్చా
ఈ రిమ్స్కి తీసుకురావడం జరిగింది. మరి ఇదే రిమ్స్లో మేము ట్రీట్మెంట్ తీసుకోకుండా అందరం ఇలాగే మేము ఆమర నిరాదీక్ష చేపడుతున్నాము. ఇది ఒట్టి దళితులకు జరిగిందే కాదు, ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి ఒక్క డివిజన్ నుంచి ప్రతి ఒక్కరికి జరిగిన అన్యాయం ఇది. కనీసం నిన్న మంత్రివర్యులు వచ్చినారు, కనీసం ఆడవాళ్ళు 43 డిగ్రీల సెల్సియస్ కూర్చొని ఆమర నిరాహార దీక్ష చేస్తానంటే ఆయనకు స్పందన లేకుండా పోయిందంటే ఈరోజు మా 15 కోట్లు తీసుకొచ్చుకొని ఆ రిలీఫ్ ఎట్లా పోయింది, కార్యకర్తల రిలీఫ్ అని మేము అడుగుతా కూర్చోనంటే దానికి సమాధానం చెప్పకుండా వీళ్ళకి ఇచ్చి మమ్మల్ని కడుపు కొట్టద్దని చంద్రబాబు నాయుడికి 3 రోజులు జైతే చెప్తాను. ఎందుకు ఆయన అధిష్టానం పట్టించుకోవడం లేదో మాకైతే అర్థం కాలే. కానీ ఈరోజు తెల్లవారుజామున 3:30కు వచ్చి సిఐ గారు ఎస్పీ గారు తీసుకురమ్మని చెప్పిన, ఎందుకు ఎస్పీ గారు తీసుకురమ్మని చెప్తాడు? మేము అంటే ఏ దానికి మేము డిస్టర్బెన్స్ లేకుండా కూర్చున్నాము. ఇది నిరాహార దీక్షకి ఆమర నిరాహార దీక్ష చేస్తున్నాం 3 రోజుల నుంచి. మొగోళ్ళు మందబడి లాక్కొని రాండి అని పిలిస్తే మేమేమన్నా ఎట్లా కనిపిస్తాం ఈ పోలీసు వాళ్ళకి? అంటే వాళ్ళందరూ వాళ్ళు చూసి పక్కన పడేస్తే మీరు తెచ్చుకొని మా నెత్తిని పెట్టి కూర్చోండారు. ఇలాంటి మంచి పద్ధతులు కాదు. ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరిచి మహిళలను, కార్యకర్తలను గుర్తు పెట్టుకొని ఎవరు ఉండారు డివిజన్లో పాత కార్యకర్తలకు న్యాయం చేయమన్నాం. కానీ మార్చి 20 మంది ఉద్యోగ పోస్టింగ్లు ఇచ్చిన ఇష్యూలో తాను ఎలాంటి తప్పు చేయని మానవ దృక్పథంతో వారికి ఉద్యోగాలను పునరుద్ధరించారని, అది కూడా వారిని ప్రాధాన్యత లేని స్థానాల్లో వేశామని అన్నారు. ప్రిన్సిపల్ కార్యదర్శి రాజశేఖర్ పూర్తి విచారణ చేసిన తర్వాతే ముఖ్యమంత్రి కార్యాలయం అనుమతితోనే అవకాశం కల్పించామని అన్నారు. వారు ఇప్పటికే ఉద్యోగాల కోసం అభ్యర్థించారని, ఆ మేరకే పోస్టింగ్స్ ఇచ్చామన్నారు. కేవలం అవగాహన లేకుండా ఆరోపణలు చేస్తున్నారని, ఎలాంటి చిన్న తప్పు చేశానని నిరూపించినా ఉరి తీసుకోవడానికి సిద్ధమని మంత్రి ఆదినారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ఏముంది ఆడ పొద్దుటూరులో ఆడ సమస్యలు చిన్న సమస్యలు, దాని వలన వాయిదా పడింది. అదేం పెద్ద సమస్య ఏం కాదే, మాకు తెలిసి ఏం కాదు. వెరీ 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 ఆర్డినరీ. వాళ్ళ మధ్య ఎవరెవరు కావాలన్నప్పుడు సమస్య వచ్చినప్పుడు ఆ ప్రవర్తనలో భాగంగా జరిగింది. అది రేపు షెడ్యూల్ అవుతుంది. సమస్య అధిష్టానం చెప్పినట్టే జరగబోతుంది ఖచ్చితంగా. అందులో భాగమే వాళ్ళ మధ్య ఇది వాళ్ళ కావాలి, ఇది వాళ్ళ కావాలన్నప్పుడు మామూలుగా జరిగేది కామన్ కదా. అట్లా అన్నదమ్ముల మధ్య కూడా సమస్యలు వస్తుంటాయి. ఇది అన్నదమ్ముల మధ్య సమస్య పరిష్కారం కోసం మేము సాయంత్రానికల్లా ఒక పులికి తెస్తాము. అసలు ఆరోపణ వాళ్ళకు సబ్జెక్ట్ అయినా తెలియాలా. రాజశేఖర్ ప్రిన్సిపల్ సెక్రటరీ, మా శాఖకు సంబంధించిన ఆయన, పూర్తి పరిశోధనాత్మకంగా చదివినాడు. నేను ఆయన అడిగినా, ఎవరో కనీసము ఆ యొక్క ఉద్యోగస్తుల ముఖం ఇంతవరకు చూడలే. నేను చిన్న తప్పు చేస్తే నన్ను ఊరికి తీసుకోవచ్చు. ఊరికి ఏదో ఒకటి అభియోగం రాయడము, ఒక పత్రికా కథనంలో వస్తానే ఇట్లయితే ఎవరు వాళ్ళు హ్యుమానిటికల్గా 50% గవర్నమెంట్ సస్పెండ్ చేసిన వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. మిగతా 50% డబ్బులు ఎందుకు అనవసరంగా ఎందుకు ఇవ్వాలి? 50% రాజశేఖర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆయన నాతో స్పెషల్ సెక్రటరీ క్యాడర్, ఆయన నాతో ఏం డిస్కస్ చేసినాడు, సార్ ఎట్లయినా ఇవాళ ఆల్రెడీ దీనిపైన విజిలెన్స్ అండ్ మానిటరింగ్ ఎంక్వైరీ కూడా అయిపోయింది. కాబట్టి ఈ పరిస్థితుల్లో వాళ్ళు హ్యుమానిటికల్గా లూప్ లైన్లో వేసిన వాళ్ళను జనరల్ పోస్ట్లో వేలే. లూప్ లైన్ అంటే ఎక్కడైతే ఏమాత్రము వాళ్ళ సంబంధం లేని పోస్టులో వేసినాము. అటువంటి పరిస్థితుల్లో రాత్రే సీఎం గారి ఆఫీసు కూడా క్లారిఫికేషన్ ఇచ్చాడు. ఆయన తీసుకొని వచ్చిన నివేదికకు నేను మంత్రిగా ఓ సంతకం పెట్టాను. ఏమీ సంబంధం లేదు. ఆయన రాత్రి కూడా నాతో మాట్లాడాడు. సమస్య ఎలాంటి ఇబ్బంది లేనప్పుడు నా మీద చెప్పండి, నేను దానికి భాగస్వామ్యం. ఆయన అడగండి, రాజశేఖర్ ఆయన పేరు, అది సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, స్పెషల్ క్యాడర్ సెక్రటరీ. ఎన్నో అప్పీళ్ళు అయినాయి. మనకి ఏం తెలుసు అప్పీల్ అంటే అప్పీలు చిట్టా వాళ్ళ దగ్గర ఉంది. 3 months లోపలనే చేయాలి. అది 6 నెలలు దాటింది కాబట్టి అనవసరంగా జీతాలు ఇవ్వకూడదనే ఉద్దేశంతో సెకండ్ అప్పీలుకు, థర్డ్ అప్పీలుకు ఇచ్చుకుంటూ పోయినాక లాస్ట్ అప్పీల్లో ఇది ఇచ్చినది. అప్పీల్ లేవంటే కనుక్కోండి, అప్పీల్ ఉన్నాయి లేదా అని. ఇప్పుడు చాలామందికి తెలియదు. ఇది అవగాహన పరంగా ఉండే వాళ్ళకైతే అర్ధ నిమిషం, అవగాహన లేనప్పుడు అర్ధగంట. ఓకే, రైట్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రొద్దుటూరు మున్సిపల్ ఎన్నికల్లో తలెత్తిన వివాదం. టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య వివాదం. ఎన్నికలను వాయిదా వేసిన అధికారులు. సజావుగా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం.
సభకు మొదటిసారిగా హాజరైన మంత్రి, ఇద్దరు ఎమ్మెల్సీలు. ఘనంగా డీసీసీ బ్యాంక్ చైర్మన్ పుట్టినరోజు వేడుకలు. రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు. ఎన్నికల్లో పులివెందులలో గెలవకపోతే రాజకీయ సన్యాసం చేస్తా, వేంపల్లిలో మీడియా ముందు వాగ్దానం చేసిన మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.